ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనాలు. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ రిజరక్షన్ డే. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు మరి ఆనందించటం ఎంత గొప్ప ధన్యత కదా అండి. మరి యేసయ్య మరణంతోనే తన జీవితం ముగించుకోలేదు. ఈ ప్రపంచంలో ఎవ్వరి జీవితంలో జరగనటువంటి గొప్ప కార్యము మరి మనం చూస్తున్నాం. యేసే సజీవుడు, మృత్యుంజయుడుగా లేచినటువంటి సజీవుడైన దేవుడు. ఈ సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి, ఆయన పిల్లలుగా ఉండడానికి మనకిచ్చిన ఈ అద్భుతమైన దినాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ పునరుద్ధాన దినాన్ని మేమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఈ గొప్ప పునరుద్ధానములో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసినందుకే వందనాలయ్యా. నీ మరణములో మా మరణము, నీ భూస్థాపనలో మా భూస్థాపన, నీ పునరుద్ధానములో మా పునరుద్ధానాన్ని ఐక్యపరచమని ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడి నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపమని ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. Luke chapter 24 verse 6. He is not here but is risen. ఎంత అద్భుతమైన మాట కదండి. He is risen. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడండి. యేసు ప్రభుని ఈరోజు దేవుడిగా, రక్షకుడిగా మనం ఆరాధిస్తున్నామంటే ఒకే ఒక కారణం ఏంటి తెలుసా? యేసయ్య పునరుద్ధాన శక్తివంతుడు, మరణాన్ని గెలిచినటువంటి గొప్ప దేవుడు. ఈ దేవుడు తప్ప ఎవ్వరు కూడా మరణాన్ని గెలిచి లేచిన వాళ్ళు లేరండి. అందుకనే యేసు ప్రభుని నమ్ముకోవడంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే ఆయనలో పునరుద్ధాన శక్తి ఉంది. కాబట్టే యేసు ప్రభుని మనం దేవుడిగా, రక్షకుడిగా అంగీకరించినాం. ఏ సమాధి ఇంతవరకు తెరవబడి ఉండలేదండి, కానీ యేసయ్య సమాధి ఇప్పటి వరకు కూడా యెరూషలేములో తెరవబడి ఉన్నది. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన మృతులకు దేవుడు కాదండి, సజీవులకు దేవుడు. ఒకవేళ యేసు ప్రభులో కూడా ఈ పునరుద్ధానం లేకపోతే మనం యేసయ్యను నమ్మనవసరం లేదండి. కానీ ఈయన పునరుద్ధాన శక్తివంతుడు, మరణాన్ని గెలిచి మృత్యుజేయుడుగా లేచినటువంటి మరి గొప్ప దేవుడు అండి. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని చెప్పి మరణపు ముళ్ళుని విరిచి లేచినటువంటి గొప్ప దేవుడు అండి. ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన గొప్ప రక్షకుడు, మానవాళికి మరణంలో నుంచి పునరుద్ధానంలోనికి దాటించినటువంటి గొప్ప శక్తివంతుడు. కాబట్టి ఈయనే దేవుడు, ఈయనే రక్షకుడని ఎలుగెత్తి ప్రకటించవలసిన దినం అండి. రోజు మౌనంగా ఉండడానికి వీల్లేదు. ఈ లోకంలో ఎంతోమందికి ఇంకా ఈ శక్తి తెలియదు, ఈ గొప్ప దేవుడి యొక్క ప్రేమ తెలియదు. ఎంతోమంది నీ కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యము తెలియకనే వాళ్ళ జీవితాలు ముగించబడుతున్నటువంటి రోజులను మనం చూస్తూ ఉన్నాం, అలాంటి దినాల్లో ఉన్నాము. కాబట్టి పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలండి. యేసు ప్రభువు మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని అంత మాత్రమే కాదు, మరణించాడు, అలాగే మృత్యుంజయుడుగా లేచినటువంటి దేవుడు. ఆయన సమాధిలో ఉండే దేవుడు కాదండి, ఆయన దేవాది దేవుడు, ఆయన సృష్టికర్త. మానవునికి రాయబడినటువంటి మరణ శాసనమును కొట్టివేయటకు వచ్చిన దేవుడు. మరణ శాసనము రాసినవని మరణం అవశ్యము కాబట్టే ఆయన మరణించాడండి. ఆయనే మరణ శాసనాన్ని రాశాడు. దాన్ని నుంచి మానవుని విడుదల చేయటానికి దేవుడే లోకానికి రావాల్సి వచ్చిందండి. మొదటి ఆదాము ద్వారా కలిగినటువంటి పాపమును కడపటి ఆదాముగా వచ్చి దేవుడు మనందరిలో నుంచి ఆ పాపము నుంచి మనకి విడుదల దయచేయటానికి, అలాగే ఆ పాపపు బీజాన్ని మనలో నుంచి తీసివేయటానికి దేవుడి లోకానికి వచ్చాడండి. మరి నీ పాపాల కోసం, నా పాపాల కోసం ఆ కల్వరి శిలువలో మరణించి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన దినం. అందుకనే ఈరోజు మనం రిజరక్షన్ డే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఈ పునరుద్ధాన శక్తిని కలిగినటువంటి మనం మౌనంగా ఉండడానికి వీల్లేదండి. మరి మగ్దలేని మరియా మరి యేసయ్యను మరి చూసినప్పుడు దేవుడు వెళ్ళి మరి శిష్యులకి చెప్పు అని చెప్పినప్పుడు తను వెళ్ళి సువార్త చెప్పిందండి. మొట్టమొదటిగా ఆమెనే దేవుని చూసిందండి పునరుద్ధానం పొందిన తర్వాత. ఈరోజు నేను స్త్రీని కదా, నేను ఏం చేయగలను, నేను ఎవరికి చెప్పగలను అని ఆలోచిస్తున్నట్లయితే ఆ రోజు మొదటిగా దేవుడు లేచినటువంటి పునరుద్ధాన సువార్తను ప్రకటించినది ఒక స్త్రీ అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు నేను దేవుడి చేతిలో ఏర్పరచబడిన పాత్రలం కాబట్టి మన మీద కూడా బాధ్యత ఉంది ఆయన పునరుద్ధానాన్ని గురించి అనేకులతో ప్రకటించడానికి, అనేకుల్ని క్రీస్తు వైపుకి నడిపించటానికి. దేవుడికి స్త్రీ అని పురుషుడని ఏ భేదం లేదండి, అందరూ ఒక్కటే. దేవుడి సృష్టిలో అందరూ కూడా మరి ఆయన బిడలే కాబట్టి మనందరికీ ఒక బాధ్యతనిచ్చి భూలోకంలోకి పంపించాడండి దేవుడు. కాబట్టి ఈరోజు ఆ బాధ్యతను మనం నిర్వర్తించేవారిగా ఉండాలి, ఆ యొక్క పనిని చేసేవారిగా ఉండాలి. మరి దేవుడి యొక్క
మరి ఉద్దేశాల్ని భూమి మీద మనం నెరవేర్చేవారిగా ఉండాలి. యేసయ్య సిలువలో పలికినటువంటి 6వ మాటను మనం గుర్తు చేసుకుంటే సమాప్తమైంది అని పలికాడండి. ఎందుకంటే భూమి మీద ఆయన వచ్చిన ప్రతి కార్యాన్ని ఆయన చేసి ముగించాడు కాబట్టి సమాప్తమైందని పలికాడు. ఈరోజు మనం పలకగలమా ఆ మాట, మనం చెప్పగలమా నేను ఎందుకు వచ్చానో అది నెరవేర్చానని. ఇంకా ఎన్నో రోజుల నుంచి దేవుడు మనల్ని ఎంతగా ప్రేరేపిస్తున్నా కూడా నాకెందుకులే, నేనెందుకు చేయాలి ఈ పని, నాది కదా అని అనేక సార్లు మనం దేవుడి పని చేయడానికి ఇష్టపడలేదండి. అయితే ఈరోజు పునరుద్ధాన శక్తితో దేవుడు మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు. ఇంకెన్ని రోజులు నువ్వు అలాగే కూర్చొని ఉంటావు? ఆయన ఇక్కడ లేడు, సమాధిలో ఉండే దేవుడు కాదు, ఆయన లేచాడు, నువ్వు వెళ్ళి ప్రకటించు అని మరి చెప్తున్నటువంటి దూత మాటలు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎన్నోసార్లు మనం కూడా ఇంకా ఎలా ఉంటున్నామంటే చచ్చిన స్థితిలోనే ఉంటున్నామండి. మన దేవుడు పునరుద్ధాన శక్తివంతుడండి. మనం చచ్చిన వారిలాగా ఉండడానికి వీల్లేదు. మనం పునరుద్ధాన శక్తిని పొందుకొని అనేకుల దగ్గరికి పునరుద్ధానాన్ని మనం పరిచయం చేయాలి. అనేక మందికి తెలియదు ఇంకా యేసయ్య యొక్క శక్తి ఏంటో, యేసయ్య యొక్క ప్రేమ ఏంటో, ఎందుకు యేసయ్య లోకానికి వచ్చాడో కూడా చాలా మందికి తెలియదండి. ఇంకా హేళన చేసేవాళ్ళు హేళన చేస్తూనే ఉన్నారు, అవమానించే వాళ్ళు అవమానిస్తూనే ఉన్నారు, దేవుని నిందించే వాళ్ళు నిందిస్తూనే ఉన్నారు. చాలామంది ఒక క్రైస్తవం అంటే ఒక మతం అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కాదండి, ఇది మతము కాదు, ఇది పరలోక రాజ్యానికి మార్గము. ఇది మానవునికి గొప్ప అవకాశమైనటువంటి మరి పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ద్వారం అండి. క్రైస్తవ్యం అనేది క్రీస్తుని వెంబడించడం అండి, క్రీస్తుని పోలి నడుచుకోవడం. ఇది మతం కాదండి, క్రైస్తవ్యం అనేది మతం కాదు. మరి క్రీస్తుని వెంబడించిన వారిని అనేకుల్ని చూసినప్పుడు క్రిస్టియన్స్ అని పిలిచారండి. అందుకే ఈరోజు క్రైస్తవులు క్రిస్టియన్స్గా పిలువబడుతున్నారు. క్రీస్తుని పోలి నడుచుకుంటారని, క్రీస్తులాగా ఉంటారని. ఈరోజు మరి మనం క్రీస్తుని పోలి ఉంటున్నామా? క్రీస్తు పునరుద్ధాన శక్తిని మనం కలిగి ఉంటున్నామా? మరణం పైన విజయం ఇచ్చాడండి. అంటే మాకు శరీరం పైన మరణం లేదా అంటే ప్రతి ఒక్కరికి శారీరకమైన మరణం ఉంటుందండి, కానీ ఆత్మకు ఉంటుంది చూసారా, దానికి మరణం ఉండదన్నమాట. కాబట్టి ఈరోజు యుగ యుగాలు ఆయనతో పాటు ఆ పునరుద్ధాన శక్తిని పొందుకొని యుగ యుగాలు మరి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు మనం జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మరి ఇంకెన్ని రోజులు నిర్లక్ష్యంగా ఉంటావు? ఇంకెన్ని రోజులు యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించావు? ఎన్నోసార్లు ఈ మాటలు వింటావు, ఎన్నో గుడ్ ఫ్రైడే అప్పుడు మాటలు వినింటావు, ఎన్నోసార్లు మరి యొక్క రిజరెక్షన్ డే రోజు కూడా నువ్వు మాటలు వినినావు. అయినప్పటికీ నీ జీవితాన్ని ఇంకా మార్చుకోలేదు, ఇంకా నీ బ్రతుకు మార్చబడలేదు. మరి సున్నం కొట్టిన సమాధి స్థితిలోనే, మరి గబ్బు కొడుతున్నటువంటి స్థితిలోనే, కంపు కొడుతున్న జీవితంతోనే మన జీవితాలు ముగిసిపోకూడదండి. మనం పునరుద్ధానులు కావాలి. క్రీస్తు ద్వారా పునరుద్ధానులుగా మనం అనేకులకి పునరుద్ధాన శక్తిని పరిచయం చేసే వాళ్ళుగా ఉండాలండి. నీ దేవుడు, నా దేవుడు మరణం బంధించబడిన దేవుడు కాదండి. హీజ్ రీజన్ అండ్ లేచి ఉన్నాడు. సమాధిలో ఉండే దేవుడు కాదండి. ఎందుకు మౌనంగా ఉంటున్నాం మనం? మన దేవుడు సజీవుడు. కాబట్టి సజీవుడైన దేవుడిని కలిగి ఉన్నామండి. మృతుల పునరుద్ధానము కలుగజేసేటువంటి దేవుడు అండి మన దేవుడు. అంత గొప్ప సజీవుడైన దేవుడిని కలిగినటువంటి మనం మృతులుగా జీవించడానికి వీలు లేదండి. బలమును పుంజుకొని ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకొని రోషము కలిగి దేవుడి కోసం జీవిద్దాం. నేటి దినాల్లో రోషం కలిగిన వాళ్ళు దేవుడికి కావాలండి. దేవుడి కోసం బ్రతికే వాళ్ళు కావాలండి. నీ బ్రతుకెందుకు ఈ లోకంలో ఉంది అని ఆలోచించే వాళ్ళు కావాలండి. నేను బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు మేలే అని అపోస్తున్నటువంటి పౌలులాగా మరి దేవుడి కోసం నిలబడే వాళ్ళు కావాలండి. నేను ఉన్న వాళ్ళ లిస్ట్లో మరి ఒకవేళ లేకపోతే ఈరోజైనా ప్రభా నా జీవితము నీ కొరకే అని చెప్పగలుగుతావా? నీ పునరుద్ధానంతో నన్ను నింపయ్యా. నువ్వు వచ్చిన ఉద్దేశాన్ని, నేను కూడా ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని నెరవేర్చాలి. నువ్వు నెరవేర్చావు, నాకు నెరవేర్చే కృపనివ్వమని దేవుని సన్నిధిలో అడుగుదామా? ఏదో రిజరెక్షన్ డే అంటే దేవుడు లేచినాడని ఆనందంగా చర్చికి పోయేస్తే అయిపోయింది నా పని అనుకుంటున్నావేమో. ఎన్నో పరిస్థితులు ఉన్నాయండి. ఈరోజు మరి ఈ పునరుద్ధాన దినంలో అన్న ఒక గొప్ప తీర్మానం చేసుకుందాం. ప్రభా, లోకంలో ఎన్ని పరిస్థితులున్నా నీ కోసం నిలబడడానికి శక్తి నువ్వు, నీ పునరుద్ధాన శక్తిని నేను పొందుకొని అనేకులకి నీ సువార్తని మరి రీచ్ అయ్యే విధంగా, అనేకులకి సువార్తని ప్రకటించేటువంటి శక్తి సమర్థతలతో నన్ను కూడా నింపు. నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నావు కదా ప్రభా. ఆ గొప్ప వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు. నువ్వు నాకు ఇచ్చిన ఈ ఆజ్ఞను నేను పాటించే కృపనివ్వమని దేవుడి సన్నిధిలో అడుగుదామా? ఆయన పునరుద్ధాన్ని శక్తిని పొందుకొని అనేకులకి క్రీస్తుని పరిచయం చేద్దామా? ఈ యొక్క పునరుద్ధానంలో మనము కూడా
క్రీస్తు యొక్క పునరుద్ధానంతో పాటు యుగ యుగాలు ఆయనతో పాటు జీవించేటువంటి అనుభవంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి మనం వెళ్ళే ముందు అనేకుల్ని మరి దేవుడి సన్నిధిలోకి నడిపిద్దామా, అనేకుల్ని మరి పునరుద్ధాన మరి స్థితిలోకి తీసుకొద్దామా, మరణించి నిత్య నరకాగ్నిలోకి వాళ్ళు వెళ్ళకుండా మరణించిన తర్వాత యుగ యుగాలు దేవుడితో పాటు ఆనందించేటువంటి ఆ స్థితిని వాళ్ళకి పరిచయం చేయడానికి, వాళ్ళు కూడా ఆ యొక్క గొప్ప అనుభవంలోకి రావడానికి మనవంతు ప్రయత్నం చేద్దాము. మనం ప్రార్థిద్దాం. ప్రార్థనతో ఏదైనా సాధ్యమే కాబట్టి ప్రార్థన చేద్దాము. అనేకుల్ని దేవుడి వైపుకి నడిపిద్దాము. మరి యొక్క రిజరెక్షన్ని మనం పొందుకున్న మొదటిగా మన జీవితంలో ఆ శక్తిని నింపుకొని అనేకులకి ఈ శక్తిని పరిచయం చేద్దాము. ఈ శక్తివంతుడైన దేవుని ప్రతి ఒక్కరు తెలుసుకొని వాళ్ళ జీవితాలని బ్రతుకులు మార్చుకొని నిత్య రాజ్యానికి వారసులు అవడానికి అందరం కూడా ఏక మనసుతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ఆ విధంగా మనం కూడా రోషం కలిగి దేవుడి కోసం జీవించడానికి దేవుడు మనందరికీ కృపను దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకే మీకు స్తోత్రాలయ్యా. నీ పునరుద్ధాన శక్తిని పొందుకొని అనేకులకి ఈ గొప్ప ప్రభా పునరుద్ధానాన్ని మేము పరిచయం చేయడానికి, ప్రతి ఒక్కరిని నిత్యరాజ్యానికి వారసులు అవడానికి ప్రభా కృప చూపించండి. మమ్మల్ని కూడా అందులో పాలి భాగస్థులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.